అయితే బిజినెసెస్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవి ఉంటే వాళ్ళకి మనకు బ్యాడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే మనకు వచ్చే సిలిండర్స్ ఏవైతే ఉంటాయో పెద్దవి అవి బ్లాక్ చేసేసారు అనమాట, ఆపేసినారు. సో మనం ఇక నెక్స్ట్ స్టెప్ ఏందో తెలియదు, కానీ మొత్తం కదా గవర్నమెంట్ ఇప్పుడైతే అవైతే ఆపేసింది. ఒకవేళ రిలీజ్ చేసినా కూడా ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే 2x ప్రైస్ పెంచేస్తున్నారు. 2000 అయితే 4000 చేస్తున్నారు. సో ఇంకైతే ఇన్ఫర్మేషన్ తెలియదు. సో బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొంచెం అప్డేట్లు ఉండండి, తెలుసుకోండి అన్నీ. సో ఇక మనకి ఫ్యూచర్ ఏందో అర్థమవుతలే. కొంతమంది అయితే అంటున్నారు కరెక్టా కాదా తెలియదు ఫ్యూచర్. సో ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా మనం. సో అందరికి ముందే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. సో గ్యాస్ రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏదైతే కంట్రీస్ ఇప్పుడు వార్ అవుతుంది కదా, సో దానివల్ల అయితే మనకైతే ఇప్పుడు ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి అనమాట గ్యాస్ సిలిండర్ పైన. ఏదైతే ఇంట్లోకి మనం డొమెస్టిక్ వాడతాం కదా గ్యాస్ సిలిండర్ రెడ్ కలర్ది, అదొకటే అవైలబుల్ అనమాట. సో రెస్టారెంట్స్కి, హోటల్స్కి వచ్చేటివి అయితే మొత్తానికి అయితే టోటలీ బ్లాక్ చేసేసినారు గవర్నమెంట్ వాళ్ళు. సో రెస్టారెంట్స్ అండ్ ఓనర్స్ వాళ్ళకైతే ఒకటే చెప్తున్నా, మనం ఏ రోజుకైనా మళ్ళీ మనం సిలిండర్స్ మనకు వచ్చే టైం వస్తుంది. సో అప్పటి వరకు అయితే మనం కొంచెం చూసి మెయింటైన్ చేసుకోవాలి, ప్రైజెస్ కూడా కొంచెం చూసుకోవాలన్నమాట మనం. సో బ్యాడ్ న్యూస్ అనమాట, మనకి ఇక ఏం చేయలేం. అవి ఆ వారైతే ఏదైతే ఉందో అది ఆగితేనే మనకైతే మన రెగ్యులర్ ప్రైస్ వస్తుంది. అప్పటి వరకు పెట్రోల్, మేబీ ఆయిల్, డీజిల్, పెట్రోల్ ఇవి కూడా రేట్లు పెరగవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. సో అందులో అలర్ట్ ఉండండి, డే బై డే న్యూస్ తెలుసుకోండి. మేబీ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి కదా న్యూసెస్. సో చూసి ఉండండి అందరు.